అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈ 5 చోట్ల ఎప్పుడు కూడా నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకో తెలుసా? మాట అనేది మనిషిని ఆకాశానికి తీసుకెళ్తుంది. మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ మాటల వల్ల మాటల కన్నా మౌనం అనేది చాలా మంచిది అని తెలుసుకో మిత్రమా. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ఈ 5 సందర్భాలలో ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్పుతాయి. అప్పుడే అన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు. కోపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నోరు మూసుకొని ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు మనిషి కోపం క్షణాల్లో మార్చేస్తుంది. మనకు ఆలోచించే శక్తి దూరం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటల తర్వాత మనకే బాధను కలిగిస్తాయి. ఎందుకంటే ఆ క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు, అహంకారంతో. కోపంతో మాట్లాడిన మాటలు పదాలనే దూరం చేస్తాయి. మౌనం కోపానికి ముందు లాంటిది. నీ నిశ్శబ్దమే నీ గెలుపు అని తెలుసుకో మిత్రమా. అన్ని సమస్యలు మాటలతో కాకుండా మౌనంతో ఎదుర్కోవాలి. కోపం క్షణకాలంలో కానీ దాని ఫలితం జీవితకాలం ఉంటుంది అని మర్చిపోకు. జాగ్రత్త. మనకు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏదీ మనల్ని ఓడించలేదు. అదే మన జీవితంలో పెద్ద బలం. కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ ప్రభావితం చూపుతుంది కదా. కాబట్టి నువ్వు కోపంలో ఎప్పుడు కూడా అస్సలు మాట్లాడవద్దు. ఎందుకంటే కోపంలో నీ నోటి వెంట వచ్చే మాట ఎలా వస్తుందో అసలు నీకే తెలియదు. ఏదో ఒక మాట కోపంలో అనేసి అన్నా నువ్వు మర్చిపోయినా విన్నవాళ్ళు పడ్డం మర్చిపోరు కదా. ఆ మాట జీవితకాలం అలాగే మచ్చగా మారిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు మంచిగా ఉన్నా కోపంలో తూలిన ఆ ఒక్క మాట జీవితంలో కష్టాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ఎంత కోపం వచ్చినా సరే ఆ కోపాన్ని అదుపు చేసుకోవాలి. అప్పుడే నీ జీవితానికి ఒక మంచి అర్థం దాగి ఉంటుంది అని తెలుసుకో. అలా కాకుండా నాకు కోపం వచ్చింది, నా కోపం వస్తే నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఎవరు అడగడానికి అని విర్రవీగితే ఆ కోపమే ఏదో ఒకరోజు నీ కొంప ముంచేస్తుంది అని తెలుసుకో. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా, బోరును ఏడ్చినా ఎలాంటి ప్రయోజనము అస్సలు ఉండదు. అందుకే ఒక మాట అనే ముందు కాస్త ఆగి ఆలోచించుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇక రెండవది, ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడకు. మౌనంగానే ఉండాలి. ఏడవడం తప్పు కాదు, కానీ నీ బాధని అందరికీ చెప్పుకోవడం తప్పు. ఎదుటివారికి నీ కన్నీరు విలువ తెలియదు, కానీ నీ బలహీనత మాత్రం గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఏదో బాధలో ఏడుస్తూ నాకు కాస్త ఊరట కలుగుతుందిలే, వాళ్ళతో చెప్పుకుంటే ఏదో ఒక పరిష్కారం ఇస్తారులే, మనవాళ్లే కదా ఏముంది అని చెప్పి నువ్వు బోరుని ఏడ్చి అన్నీ చెప్పేస్తావు అంటే ఏదో ఒక రోజు నువ్వు అన్నావు చూశారు, ఆ మాటల్నే పట్టుకొని ఏదో ఒక రోజు నిన్ను దెప్పిపొడుస్తారు. కాబట్టి అందుకే జాగ్రత్త. నువ్వు ఏడుస్తున్నప్పుడు బాధలో ఎవ్వరితోనూ మాట్లాడకు. నీ బాధను ఎవరికి చెప్పకు. ఎందుకంటే ఈరోజు నిన్ను ఏమైంది అని అడిగేవాళ్ళే రేపు నీ వెనక నీ గురించి చులకనగా మాట్లాడతారు. అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు. నీ బాధని మాటల్లో కాకుండా కేవలం నీ గెలుపులో మాత్రం చూపించు. మౌనం నీ ప్రతీకారం అవుతుంది, నీ గెలిపే నీ సమాధానం అవుతుందని తెలుసుకో. కాబట్టి ఏడుపు వస్తుంది కదా అంటే ఒంటరిగా కూర్చొని ఏడ్చేసేయి. ఇక నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నలుగురిలో వచ్చి నిన్ను నువ్వు గౌరవంగా నిరూపించుకో. జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక ఇలానే మూడో విషయం, ఇతరుల దగ్గర నువ్వు మోసపోయినప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి మనం బాగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. మోసపోయినప్పుడు మనం వెంటనే కోపంలో మాటలు అనేస్తాం. నువ్వు అలా అనేసి నిన్ను నమ్మి ఇలా చేశాను, అలా చేశాను, నా కుటుంబాన్ని నాశనం చేశావు, ఇలా కోపంలో మాటలు తూలుతావు. ఇక అప్పుడు ఆ సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట పూర్తిగా మన బలహీనతలన్నీ కూడా బయట పెడుతుంది. మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి ఇంకా ఇంకా సంతోషపడతారు. ఇక ప్రాయశ్చిత్త పడటం అస్సలు ఏమీ ఉండదు అని తెలుసుకో. వీడికి ఇలానే కావాలి అని చెప్పి ఇంకా నవ్వుకుంటారు, కానీ నేనెందుకు ఇలా చేశాను అని ఎప్పుడూ కుమిలిపోడు. అదే నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు.
ఏంటి ఇతను ఇంతలా జరిగినా మౌనంగా ఉన్నారు, నాకు తెలియకుండా నాపైన ఏదైనా కుట్ర పన్నుతున్నారా, పన్నాగం పన్నుతున్నారా, ఏదైనా ప్లాన్ వేస్తున్నారా అని వాళ్ళలో వాళ్ళే భయపడతారు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకో, మాటల్లో కాదు మౌనంతో ప్రతీకారం తీర్చుకో. ఎందుకంటే నిన్ను మోసగించిన వాళ్ళకంటే ప్రమాదకరమైనది నీ మౌనం. జీవితంలో ప్రతి మోసం ఒక పాఠమే, ప్రతి నష్టం ఒక మార్గమే. అందుకే మోసపోయినప్పుడు ఏడవకు, ఆవేశపడకు, నిశ్శబ్దంగా బలంగా నువ్వు మారి చూపించాలి. అప్పుడు వారు నిన్ను చూసి భయపడతారు. మోసగాళ్లను ఎదిరించడానికి మాటలే అవసరం లేదు, నీ విజయం కూడా వాళ్ళకి సరైన సమాధానం చెబుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక 4వ విషయం, అందరూ అరుస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఎవరు కోపంగా అరుస్తుంటే నువ్వు వారితో పాటు అరవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆ గోలలు ఎవరు కూడా ఎవరి మాట వారు పట్టించుకోరు, ఎవరి మాట అసలు ఎవరు వినరు. సైలెంట్గా ఉంటే వీడేదో ఆలోచిస్తున్నాడు అని నీ మాటకి ఒక విలువ అనేది ఇస్తారు. అలా కాకుండా అరుస్తూ ఉన్నారు కదా అని కూడా అరిసేస్తే తప్పేముందులే అని అరుస్తూ ఉంటే నిన్ను అసలు పట్టించుకోరు, పక్కన పడేస్తారని తెలుసుకో. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆలోచించడం మొదలు పెడతావు. ఇతను ఎందుకు మాట్లాడటం లేదు అని వాళ్ళ మనసులో వాళ్ళకే సందేహం కూడా కలుగుతుంది. ఇక అదే నీ గెలుపుకి సంకేతం. ఎందుకంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనం అనేది చాలా బలంగా పనిచేస్తుంది. మాటలు హర్ట్ చేస్తాయి కానీ మోసం ఎవ్వరిని హర్ట్ చేయదు కదా. అందుకే గుర్తుపెట్టుకో, నలుగురు అరుస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మౌనంగా ఉండు. ఎందుకంటే ఆ అరుపుల్లో కూడా మౌనమే గెలుస్తుంది కాబట్టి. ఇక చివరిగా ఆఖరిది ఐదవ విషయం ఏంటి అంటే నీకు ఒక విషయం తెలియకపోతే అక్కడ నోరు మూసుకొని ఉండాలి, అస్సలు మాట్లాడకూడదు. మనకు తెలియని విషయం గురించి మాట్లాడటం అంటే మన అజ్ఞానాన్ని మనమే బయలుపెట్టుకోవడం అవుతుంది. అవును కదా. మాటలకి శక్తి ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడచ్చు. ఒక్క మాటతో మన గౌరవం పెరగచ్చు, అదే మాటతో మన గౌరవం విలువ తగ్గిపోవచ్చు కూడా. అందుకే నీకు అక్కడ ఏమీ తెలియనప్పుడు నువ్వు వీలైనంత మౌనంగా ఉండాల్సి ఉంటుంది. అలా ఉంటే మంచిది. అలా కాకుండా నోరుందులేని మాట్లాడుతుంటే నీ మాటలు అన్నీ తెలిసి తెలియకుండా మాట్లాడేవని నలుగురిలో నవ్వులు పాలవడం తప్ప ఇంకోటి ఉండదు. గుర్తుపెట్టుకో మిత్రమా, మాటలైనా నీళ్ళైనా పారబోయడం అనడం చాలా సులువు, కానీ వాటిని తిరిగి తీసుకురావడం అసాధ్యం కదా. ఆలోచించు. అందుకే మాట్లాడే ముందు 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించాలి. ఒక్కసారి నువ్వు మాట్లాడిన తరువాత ఆ మాట అనేది మళ్ళీ వెనక్కి అనేది తిరిగి రాదు కదా. నువ్వే చెప్పు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసినవాడే తెలివైనవాడు. ప్రతి మాట వెనక ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి నీకు ఒక విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే చాలా మంచిది. నువ్వు ఈ 5 సందర్భాల్లో సైలెంట్గా ఉన్నావంటే నీకు మనశ్శాంతి పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి, నీ వ్యక్తిత్వం అనేది మరింత గౌరవంగా పొందుతావు, అందరూ కూడా నీకు మర్యాద ఇవ్వడం మొదలు పెడతారు. ఒకసారి ప్రయత్నించి చూడు, నీ విలువను పెంచుకో, మార్పు అనేది నీకే తెలుస్తుంది. మరి ఏ సందర్భంలో మౌనంగా ఉండాలనిపించిందో మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ 5 చోట్ల కనుక గమ్మును మౌనంగా నోరు మూసుకొని ఉన్నామంటే జీవితం మనకు బానిసలా మారుతుందన్నమాట. కట్టు బానిసలా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ అలవాట్లు కనుక మీలో ఉన్నాయంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. మీరు ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు అని అర్థం. అందరినీ ఓడించి మీరు ఎత్తుకు ఎదగలరన్నమాట. ఈ అలవాట్లు ఒకవేళ మీలో లేకపోతే ఈ రోజు నుంచి ఆచరించండి, అలవాటు చేసుకోండి. తప్పకుండా మీ జీవితం అనేది మారుతుంది. అలా మారేలా మీ అలవాట్లే మీకు సాయం చేస్తాయి అని అర్థం చేసుకోండి. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.